ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో ఒకే గ్రామానికి చెందిన 11 మంది యువకులు మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నది స్నానానికి వెళ్ళి 5గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ లోతును గమనించలేక మృత్యువాత పడ్డారు. పండగ రోజున వారి కుటుంబాలు పాపం చాలా విషాదంలోకి వెళ్ళిపోయాయి. ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు పాటించండి. భక్తి ఉండాలి, కానీ కొంచెం అతిగా కూడా చేయకూడదు. మనము పిల్లలు అలా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గరే స్నానం చేసి వెళ్ళండి అని వారించి ఉండుంటే ఈ రోజున వాళ్ళ ప్రాణాలు దక్కేవేమో. కానీ పిల్లలు వెళ్తుంటే కూడా తల్లిదండ్రులు ఆపలేకపోయారు అని అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది గతంలో కూడా చాలామంది పిల్లలు బీచ్లకు వెళ్ళి ఇలా గ్రూపులుగా నదీ స్థానాలకు వెళ్ళి ఈత కొడదామని సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని మనం చాలామందిని చూసాం. అది ప్రమాదం అని తెలిసినప్పుడు మనం ఒక అడుగు వెనక్కి ఉండడమే మంచిది. పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం, కానీ భక్తి ఉండాలి, కానీ అతిగా మాత్రం చేయొద్దు. తల్లిదండ్రులు కూడా ఇలా ఎవరైనా పిల్లలు వెళ్తానంటే పంపించకుండా ఉండడమే మంచిది. మనం ఇలాంటివి చాలా చూసాం. పాపం వాళ్ళు చిన్న వయసు పిల్లలు, ఇలాంటి వాళ్ళు పండగ రోజున ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధ అనిపించింది. కానీ కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు కూడా పాటించాలండి. పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి నదీ స్థానాలకు వెళ్ళి ఇలాగ ప్రాణాలను మాత్రం ఎవరూ పోగొట్టుకోవద్దు. జాగ్రత్తలు పాటించండి ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా పిల్లలు వెళ్తానంటే మాత్రం తల్లిదండ్రులు పంపించకండి.